కోవెలదీవి గ్రామంలో శారద అనే పాతకాలం అత్తగారు ఉండేది. గ్యాస్ పొయ్యి మీద కాకుండా కట్టెల పొయ్యే వాడుతుంది. గిన్నెల్లో వంటలు చేయదు. అన్నం, కూర, చారు, పచ్చడి ఏం చేసినా అన్నింటినీ మట్టి పాత్రల్లోనే చేస్తుంది. ప్రతిరోజు కోడి కూతతో లేచి పేడతో వాకిలి మొత్తం కళ్ళాపి చల్లుతుంది. రాయి ముగ్గుతోనే ముగ్గులేస్తుంది. తలస్నానం చేసి ఇంట్లోని దేవుడి గదిలో ఇంటి ముందున్న తులసికోట దగ్గర దీపం పెడుతుంది. ఒకరోజున భర్త ప్రసాద్ తాజా బీరకాయలు తెచ్చి ఇచ్చాడు. ఎక్కడేయండి? మన పొలం దగ్గరున్న బీరకాయ పాదికి ఇవి కాసినీ శారదా. ఏంటి, ఆ బీరకాయ పాదు అప్పుడే ఎంత చక్కని తాజా కాయలు కాసిందా? నేనింక నమ్మలేకపోతున్నానే. నువ్వు ఈ మధ్య పొలం దగ్గరికి రావటం లేదుగా. సరేలే, వెళ్ళి బీరకాయ పప్పు చేయి, చాలా బాగుండిద్ది. అట్టాగే చేస్తాను గాని పట్నంలో ఉంటున్నా మన సుపుత్రులు మళ్ళీ ఏమైనా ఫోన్ చేశారా? నాకేమీ చేయలేదు శారదా. హోలీ పండక్కి అల్లరి కోడలతో కలిసి వస్తామని చెప్పారు గండి. మరి హోలీ పండక్కి 2 రోజులే ఉందిగా, ఇంకా రాలేదు. చూడు శారదా, వస్తామని చెప్పినంత తేలిక కాదుగా రావటం అనేది. అక్కడ వాళ్ళకి ఎట్టాంటి పనులున్నాయో ఏమో, అవన్నీ చూసుకొని రావాలిగా. మీరు చెప్పేది కూడా నిజమేలేండి. సర్లే గాని నువ్వెళ్ళి ముందు బీరకాయ పప్పు చేయి, బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడే మొదలెట్టేస్తాను అని శారద వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఓ 10 నిమిషాల తర్వాత రండి, మీ బీరకాయ పప్పు తయారయ్యింది అని చెప్పింది. ప్రసాద్ కింద కూర్చొని శారద చేసిన బీరకాయ పప్పు వేడివేడిగా ఘుమఘుమలాడుతుంటే ప్రసాద్ ఎంతో ఇష్టంగా తింటున్నాడు. అది చూసి శారద మురిసిపోయింది. నెమ్మదిగా తినండి, మీ బీరకాయ పప్పు ఎక్కడికి పారిపోదు. ఎవరొచ్చి అడిగినా నేనేసివ్వను. నిజం చెప్పనా శారదా, నువ్వు బీరకాయ పప్పు ఎప్పుడు చేసినా సరికొత్త రుచి వచ్చింది, చాలా బాగుంటుంది. చాలండి సంబరం, తినండి అని చెబుతూ ఉండగా కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ఆ సౌండ్ విని ఎవరో వచ్చినట్టున్నారు శారదా. ఎవరో కాదండి, మన అల్లరి తోడుకోడలు వచ్చుంటారు. మీరు తింటా ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి గుమ్మం దగ్గరికి వచ్చింది. మోడ్రన్ కోడళ్ళు అనామిక, భావన ఇద్దరూ లగేజీ బ్యాగులతో గుమ్మం దగ్గరికి వచ్చారు. కోడల్లో ఎక్కడే ఉండండి, నేను చెప్పే వారికి ఇంట్లోకి రాకండి అని చెప్పి వెళ్ళిపోయింది. అక్క, మన అత్తయ్య చాదస్తం మొదలుపెట్టింది. లైట్ తీసుకో భావన, మనకి తెలిసిన విషయమేగా అని అనామిక, భావన మాట్లాడుకుంటూ ఉండగా గుమ్మడికాయ తీసుకొనొచ్చి తన మోడ్రన్ కోడళ్ళకి దిష్టి తీసి ఇప్పుడు వెళ్ళండి. ఇక అనామిక, భావన ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. కింద కూర్చుని తింటున్న మావగారు ప్రసాద్ కనిపించాడు వాళ్ళిద్దరికి. పలకరింపులవి అయ్యాయి. రండమ్మ కోడళ్ళు, మీరు కూడా కూర్చోండి. మీ అత్తయ్య బీరకాయ పప్పు చాలా బాగా చేసింది. ఇట్లాంటి పప్పుని మీరెక్కడా తినుండరు. సారీ మావయ్య, మాకు నాన్ వెజ్ కావాలి. నాటుకోడి కూర మీ అత్తయ్య బాగా చేసిద్దమ్మా. వచ్చాక మీ అత్తయ్య చెప్పండి, కోని పట్టుకొచ్చి కూర చేసి పెట్టుద్ది. మా చికెన్ని మేమే చేసుకుంటాం మావయ్య అని అనామిక చెప్తూ ఉండగా శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళ మాటలు వినింది. సరే కోడల్లో, వెళ్ళి నాటి కొండి పట్టుకోండి. మీకు నచ్చినట్టుగా మీరే చేసుకుని తినండి. నాకు శ్రమ తగ్గిస్తానంటే నేను ఎందుకు వద్దంటాను చెప్పండి. వెళ్ళండి, మా నాటుకోడి కాలికి ఎర్రని దారం గట్టుంటది, వెళ్ళి పట్టుకోండి అని శారద చెప్పగానే మోడ్రన్ కోడలిద్దరూ బయటకొచ్చారు. దారం కట్టిన నాటుకోడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంటికి కొంచెం దూరంలోని ఒక బురద కుంట దగ్గర అది కనిపించింది. ఇద్దరు కోడళ్ళు పట్టుకోవాలని పరుగున వెళ్లారు. అంతే, ఆ కోడి అక్కడి నుంచి పారిపోయింది. ఇద్దరు కోడళ్ళు బురద కుంటలో పడ్డారు. ఇంటి బయట నిలబడ్డ శారద నవ్వుకుంటూ, అప్పుడే మా ఇంటి అల్లరి తోటి కోడలదే హోలీ పండగ అల్లరి మొదలైపోయింది అని అనుకుంటూ ఉండగా ఒంటి నిండా బురద, పేడ, మట్టితో అనామిక, భావన నాటుకొని పట్టుకొని వచ్చారు. మీరిద్దరు స్నానాలు చేసుకోండి, నేను కొడుకు కూర చేసి పెడతాను అని వాళ్ళ దగ్గర నుంచి ఆ కోడిని తీసుకుంది. అనామిక, భావన వెళ్లారు. శారద మట్టిపోయి దగ్గర కూర్చొని కోడికూర చేస్తూ ఉంటుంది. అలా ఆ రోజైతే గడిచింది. మరుసటి రోజు అనామిక, భావన, శారద, ప్రసాదు, రమేష్, వినోద్ హోలీ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అత్తయ్య, అసలు హోలీ ఫెస్టివల్ ఎలా వచ్చిందో చెప్పరా? కోడల్లో హోలీ పండగ జరుపుకోవడం వెనక ఎన్నో కథలున్నాయి. ముఖ్యంగా ఈ పండగ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకుంటాం. అంతేకాదు, రాధాకృష్ణుల దైవిక ప్రేమకే ప్రతీకగా నిలుస్తుందని కూడా చేసుకుంటారు. పాత కక్షలను మర్చిపోయి రంగులు జల్లుకుంటూ స్నేహాన్ని, ఐక్యతని పెంచుకునే పండగే ఇది. చెడుపైన మంచి విజయం అంటే కోడలకేమర్థమవుద్ది శారదా? వివరంగా చెప్పాలిగా. పూర్వం హిరణ్యకశిపుని సోదరి హోలిక
ప్రహ్లాదుడిని అగ్నిలో వేసి చంపాలని చూసినప్పుడు మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు రక్షింపబడి హోలిక దహనం అవుతది. అందుకే చెడుని అగ్నిలో కాల్చేసి మంచిని ఆచరించాలనే సందేశాన్ని ఎత్తదని అప్పటి నుండి హోలిక పేరుతో హోలీ ఉత్సవం జరుగుతా వస్తుంది. అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు. అంతేకాదమ్మా కోడళ్ళు, శ్రీకృష్ణుడు రాధపై రంగులు చల్లి ఈ పండగని ప్రారంభించాడని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ హోలీ పండగని ప్రేమానురాగాల వేడుకగా భావించి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కులమత భేదాలు మరిచి అందరూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ స్నేహం, ప్రేమ, ఆనందాన్ని పంచుకుంటారు. ఇది ఆరోగ్యకరమైన సాంప్రదాయమని నువ్వు చెప్పేదానివి కదమ్మా. అవును బాబు, చలికాలం నుండి యాసకు మారేటప్పుడు వచ్చే వాతావరణ మార్పులకు అనుగుణంగా సహజ సిద్ధమైన రంగులు వాడకం చర్మ ఆరోగ్యానికి మంచిది. ఈ పండగ ముందు రోజు రాత్రి హోలికా దహనం జరిపి మరుసటి రోజునేమో ధూళేటి అంటే రంగులాట ఆడుకుంటారు. వామ్మో అత్తయ్య, హోలీ పండుగ గురించి బాగా చెప్పారు మీరు. ఈ విషయాలు మాకు తెలియదు అసలు. మీరు చెప్పినాకే తెలుసుకున్నాం కాబట్టి మా పిల్లలకు కూడా చెప్తాం. కోడల్లో ఈసారి హోలీని పాత పద్ధతిలోనే మనం జరుపుకోవాలి. పసుపు, కుంకుమ ఇంట్లో చేసిన రంగులతో చేసుకోవాలి అని శారద చెప్తూ ఉంటే అనామిక కల్పించుకొని, అత్తయ్య ఈ నేచురల్ కలర్స్ అన్ని బాగానే ఉంటాయి, కానీ మేము డీజే హోలీ రెయిన్ డాన్స్ ప్లాన్ ని చేసుకున్నాం అని చెప్పగానే శారదా ప్రసాద్ ఇద్దరు ఒక్కరి ముఖం ఒకరు చూసుకున్నారు. అవునత్తయ్య, మా ఫ్రెండ్స్ ని ఇక్కడికే రమ్మని చెప్పాను. అందరు వస్తారు. కలర్ స్మోక్ బాంబ్స్ కూడా తెప్పిస్తున్నాం. ఫుల్ ఎంజాయ్ చేయాలని మేము అనుకుంటున్నాం అని చెప్పింది భావన. అది విని శారద ముఖం మాడిపోయింది. హోలీ అంటే దేవుడికి పూజ చేసుకొని ప్రకృతి ఇచ్చిన మోదుగు పువ్వుని తీసుకొచ్చి బాగా ఉడకబెట్టి ఆ నెలతో హోలీ ఆడుకోవాలి. అంతేగాని దిక్కుమల్ల డీజే ఏంటి, డాన్స్లేంటి, అది కదతయ్యా అని అనామిక ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉండగా శారద బాధగా వెళ్ళిపోయింది. మామగారు ప్రసాద్ కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మన అత్తయ్యకి మన స్టైలు అర్థమైనట్లేదు చెల్లి. అవునక్క, కానీ అత్తయ్య మనసు నొచ్చుకుందేమో అనిపిస్తోంది. మీరు మీ స్టైల్లో జరుపుకోండి, కానీ అమ్మా నాన్నల్ని కూడా హ్యాపీగా ఉండేలా ఏదైనా ప్లాన్ చేయండి. అవును భావన, మనం ఇక్కడికి వచ్చింది అమ్మ వాళ్ళతో సంతోషంగా హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకోవటానికి. అలాంటప్పుడు వాళ్ళు ఆనందంగా లేకపోతే ఎలా చెప్పండి? మాకు మాత్రం అత్త మామలు కాదని హోలీ జరుపుకోవడం ఇష్టమా చెప్పండి. అందరం కలిసి ఆనందంగా జరుపుకుందాం. అందుకు తగిన ప్లాన్ ఏంటా అన్నది ఆలోచిస్తున్నాను. అక్క, ఇందులో అంతగా ఆలోచించడానికి ఏమీ లేదు. ముందు మనం అత్తయ్య దారిలోకి వెళ్దాం. ఆ తర్వాత అత్తయ్య వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. అప్పుడు హోలీ సెలబ్రేషన్స్ మనం అనుకున్న దానికంటే డబుల్ అవుతాయి అని భావన చెప్పిన ఐడియా నచ్చింది. మరుసటి రోజు హోలీ పండుగ. అత్తగారు శారద లేచి బయటకొచ్చి చూసింది. ఇంటి ముందు పెద్ద ముగ్గు రంగులతో చాలా అందంగా ఉంది. శారద కళ్ళల్లో ఆనందం మెరిసింది. ఎవరు వేసుకుంటారు అని అనుకుంటూ ఉండగా అనామిక, భావన చీరలు కట్టుకుని శారద దగ్గరికి వచ్చారు. తన కోడలని అలా చూసి శారద మురిసిపోయింది. అత్తయ్య, ఈసారి మీ స్టైల్లో హోలీ మొదలు పెడదాం. ఆ మాట వినగానే శారదకి కన్నీళ్ళొచ్చాయి. నా కోసం మీ స్టైల్ మార్చేసుకున్నారా కోడల్లో? మీకోసం కాదత్తయ్య, మనందరి కోసం. ఇంట్లోకి పదండి అత్తయ్య, పూజ మొదలు పెట్టేసుకుందాం. అందరూ ఇంట్లో దేవుళ్ల ముందు కూర్చున్నారు. శారద పూజ చేయటం మొదలుపెట్టింది. 10 నిమిషాల్లో శారద హారతిచ్చి గంట కొట్టింది. అందరూ హారతి తీసుకున్నారు. పూజ అయిపోయాక, ఇప్పుడు మాట అన్నత్తయ్య, మీరు కూడా మా స్టైల్లోకి రావాలి. నేనా అని శారద ఎంత చెప్పినా వినకుండా శారదని లోపలికి తీసుకువెళ్లారు. ప్రసాదు, రమేషు, వినోదు తెల్లని బట్టల్లో ఉన్నారు. కాసేపటి తర్వాత శారదకి వైట్ కలర్ చీర కట్టారు. బయట డీజే సాంగ్ మొదలైంది. రంగుల నీళ్లు కలిపిన వాటర్ ట్యాంక్ వచ్చింది. మొదట్లో శారద మొహమాట పడింది. అమ్మా, చిన్నప్పుడే నువ్వు మాతో రంగులతో ఆడేదానివి కదా అని వినోద్ అడిగాడు. శారద రంగులు అందరి మీద చల్లింది. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అని అరిచింది. ఆ అరుపు విని అందరూ ఎంతో పొంగిపోయారు. శారద కూడా చిన్నపిల్లలా నవ్వుతూ డాన్స్ చేసింది. కోడళ్ళు పాత, అత్త మోడర్న్ అయిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అలా అందరూ కలిసి మధ్యాహ్నం వరకు హోలీ పండుగ చేసుకున్నారు. ఈరోజు నాకొక విషయం అర్థమైంది కోడల్లో. సాంప్రదాయం ఉండాలి, ఆనందం కూడా ఉండాలి. రెండు కలిస్తేనేగా పండగ. అత్తయ్య, మీరుంటేనే మా పండక్కి అసలైన రంగు వస్తుంది. మీరు కోడళ్ళ కాదమ్మా, కూతుళ్ళు. ఆ తర్వాత అందరూ కలిసి అందంగా తయారయ్యి వంటలు చేసుకుని నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తారు.
ఆ ఇంట్లో ఆ రోజు రంగులు మాత్రమే కాదు, వాళ్ళ మనసులు కూడా కలిశాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.